ఆదివారం పునరుత్థానం నుండి ఈ పునరుత్థానం వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి ఈ మాసమునకు చివరి మీ పునరుత్థాన దినమయ్యా తండ్రి. ఈ చివరి పునరుత్థాన ఆదివారం దినం వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మీరిచ్చిన గొప్ప ధన్యతకే స్తోత్రాలు. తిరిగి మా తండ్రి కొంతసేపు మీ పరలోకపు వర్తమానాన్ని వినాలని ఆశిస్తుండగా నిలబడిన మీ దాసుని మీ రెండంతల ఆత్మతో నింపండి. మీ సిలువ చాటు మరుగుపరచండి. మీ దాసుని ద్వారా మీ పరలోకపు సత్యసువర్తమానం అందించబడుతుండగా వినగలిగే చెవిని గ్రహించుకునే మనసును మాకందరికీ దయచేయమని ఈ కూడిక మిగిలిన సమయాన్ని మీ దయగల చేతులకు అప్పచెబుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామం పేరట ఈ ప్రార్థన చేసి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఫిబ్రవరి మాసము చివరి రోజు చివరి పునరుద్ధానం ఈ మాసానికి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన కృపలో ఈ స్థలములో కూడుకొనుటకు దేవాతి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు స్థలము కోరుతున్నాడు. ఎక్కడ? ఒకటి మనిషి అంతరంగంలోను, 2 వ్యక్తి కుటుంబంలోను, 3 సంఘములో దేవుడు స్థలము కోరుతూ ఉన్నాడు. ఆయన ఈ 3 స్థలాలలో ఆయనకు స్థలము లేకుండా పోయింది. ఎలా లేకుండా పోయిందో మనం చూసాం గడిచిన దినాలలో. అయితే దేవునికి స్థలమిస్తే సంఘములో దేవునికి స్థలమిస్తే ఆ సంఘము ఎలా ఉంటుందో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వ్యక్తి జీవితంలో దేవునికి స్థలమిస్తే ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందుతారని, కుటుంబ వ్యవస్థలో దేవునికి స్థలమిస్తే అద్భుత కార్యాలు చూస్తారని, సంఘములో దేవునికి స్థలమిస్తే ఆ సంఘము ఎలా ఉంటుందో, సంఘములో ప్రభువుకు స్థలము ఉంది అని సమాజం తెలుసుకోవాలంటే ఆ సంఘము ఎలా ఉండాలో, ఈ సంఘము ప్రభువుకి స్థలమిచ్చిన సంఘము అనే అనుభవంలోనికి మనము నడిపించబడాలంటే ఆ సంఘము ఎలా ఉండాలో గడిచిన 2 వారాల నుండి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవునికి స్థలమిచ్చిన సంఘములో ప్రార్థన అనుభవాలు ఉంటాయి. మనం చూసాం గడిచిన వారం, అంతకుముందు వారం దేవుని సన్నిధానములో, దేవుని పరిశుద్ధ సంఘములో అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘాలు ఎంత శ్రేష్టమైన అనుభవాల్లో ఉన్నాయో చూసాం. ఈరోజు మరొక అనుభవంలోనికి మనం వెళదాం. దేవునికి స్థలమిచ్చిన సంఘము ఇది అని సమాజము గుర్తించాలంటే సంఘం ఏం చేయాలి? అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సంచారము అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి.
సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేశాను. ఈ 2 మాటలు అండర్లైన్ చేయండి. ఎక్కడ అంటే బైబిల్లో కాదు, మనసులో అండర్లైన్ చేయండి. ఇది సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఘములో ప్రభువుకి స్థలం ఇస్తే సంఘము యొక్క అనుభవం ఏంటి అని అంటే ప్రకటించేది సంఘం. ఎందుకని అని అంటే నేను గడిచిన వారం మీకు చెప్పాను, శిష్యులు ధైర్యమును చూసి శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకున్నారు? వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని తెలిసిపోయింది. క్రీస్తు సంఘములో స్థలము కలిగి ఉన్నాడు అన్న సంగతి నేటి సమాజానికి ఎలా తెలుస్తుందంటే, క్రీస్తు ఎలాంటి పరిచర్య చేశాడో అదే పరిచర్య ఈనాడు సంఘము చేస్తే సమాజం గుర్తిస్తుంది. ప్రభువుతో కూడా ఉన్నవారు, లేకపోతే ప్రభువుని కలిగి ఉన్నవారు, లేకపోతే ప్రభువుకి సంఘములో స్థానం ఇచ్చిన వారు వీళ్ళు అనే సంగతి. ఎందుకని అంటే సువార్త ప్రకటిస్తేనే అనుకుంటారంటండి. అంటే దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చేసిన పనేంటి? మార్కు సువార్త 1వ అధ్యాయము తీయండి త్వరగా. మార్కు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన పనేంటి? యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు ఆయన చేసిన పనేంటి అంటే, శిష్యులు వచ్చి యేసు ప్రభువుతో ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, అయ్యా జనాలందరూ నిన్ను ఎదుగుతున్నారు, నువ్వేమో ఇక్కడ ఉన్నావు అని అన్నారు. వచ్చి అనేసరికి ఆ మాటకి యేసు ప్రభు అన్నాడు, మనము ఆయన ఇతర సమీప అది గ్రామములోను అనలా గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. నేను ప్రకటించున్నట్లు, మీరు కాదు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు, మొన్న ఒక పాస్టర్ గారు, బ్రదర్ ప్రార్థన ఉంది రండి అని ఇంకో పాస్టర్ గారిని పిలిచాడంట. పిలిచేసరికి పాస్టర్ గారు కూడా వెళ్ళాడు. బాగా చక్కగా నీటుగా వాక్యం సిద్ధపడి ఈయన కూడా వెళ్ళాడు. ఈయన ఎందుకు పిలిచాడో, ఆయన ఎందుకు వెళ్ళాడో, ఈయన అంతరంగంలోది ఈయనకుంది, ఆయన అంతరంగంలోది ఆయనకుంది. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిన తర్వాత ఈ పిలిచిన పాస్టర్ గారు లేచి నిలబడి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడన్నాడు. ప్రార్థన సమయం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. నేను ఎన్ని గంటలు సిద్ధపడానో తెలుసా ప్రసంగాన్ని. నన్ను ప్రకటించనీయకుండా మరి నన్ను ఎందుకు పిలిచావు నువ్వు అంటాడు ఈయన. సార్, ఆ కుటుంబం గురించి మీకు తెలియదు, ఆడున్న పరిస్థితులు మీకు తెలియదు. ఇప్పుడు మీరు సువార్త ఇక్కడ సువార్త ప్రకటించడం, చర్చిలోకి నేను పిలిస్తే ఏది ప్రకటించినా సువార్త సరిపోద్ది. కానీ కుటుంబము యొక్క ఆత్మీయ అనుభవాలు, లోటుపాటులు ఎరిగిన సంఘ కాపరిని నేను. కాబట్టి వాళ్ళ గురించి నాకే తెలుసు కదా.
వాళ్ళ పరిస్థితులను బట్టి నేను అక్కడ వర్తమానాన్ని ప్రకటిస్తానండి. మీరు ఎట్లా ప్రకటిస్తారు? వాళ్ళ పరిస్థితులు మీకేం తెలుసు? అందుకని తోడుకు తెచ్చాను మిమ్మల్ని. నీ తోడుకు రావటానికా నేను వచ్చింది. ఇద్దరు భారీ ఎత్తున గొడవపడ్డారు. అందుకని ఆ ట్రాషెస్ రాకుండా యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆ గొడవలు రాకుండా యేసు ప్రభు వారు అంటున్నాడు ఇక్కడ, ఇతర సమీపములో ఉన్న గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. నేను ప్రకటిస్తాను, మీరు నా వెంబడి రండి అని పిలిచాడు. పిలిస్తే యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు కూడా వెళ్ళినట్లు చూస్తున్నాం. సరే, ఎందుకు ఈ వచనాన్ని మనం ఎత్తి చదువుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బయలుదేరి వచ్చిన ఉద్దేశం ఏంటి? ఎందుకే కదా నేను బయలుదేరి వచ్చి తిని అన్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఈయన? పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఏం చేయటానికి? ఇతర సమీప గ్రామాలలో సువార్తను ప్రకటించటానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చి సువార్త ప్రకటించాడు. సంఘము కూడా అలాగే సువార్తను ప్రకటించినప్పుడు యేసు ప్రభువు చేసినట్టు వీళ్ళు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు సువార్త ప్రకటిస్తూ గ్రామాలలో తిరుగుతుంటే, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ కుటుంబాలను దర్శిస్తూ ఉంటే ఎట్లా ఉంది అంటే, అప్పుడు యేసు ప్రభు ఎట్టయితే చేశాడో ఇప్పుడు వీళ్ళు కూడా అట్టనే చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు వీరితో కూడా ఉన్నాడు. క్రీస్తుకు స్థలమిచ్చిన సంఘం ఈ సంఘం అని చెప్పుకోవాలి కదా. మరి అలాగూ చెప్పుకోవాలంటే సువార్త ప్రకటించాలి. ప్రకటించే సంఘము, ఆదిమ క్రైస్తవ సంఘము క్రీస్తుని పోలి, క్రీస్తును కలిగి, క్రీస్తుకు స్థలమిచ్చిన సంఘము ఆదిమ క్రైస్తవ సంఘము. సువార్తను ప్రకటించు విషయములో వీళ్ళు వెనకాడలేదు. అవును, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ పరిస్థితుల్లో వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారో తెలుసా? ఆదిమ క్రైస్తవ సంఘము ఏ పరిస్థితుల్లో సువార్త ప్రకటిస్తుందో తెలుసా? వద్దమ్మా, నేను చెప్తానులే. సువార్త ప్రకటిస్తుంది ఏ పరిస్థితుల్లో అంటే, ఆదిమ క్రైస్తవ సంఘములో పేతురు యోహానులు కలిసి సంఘములో కొన్ని డిస్ట్రిబ్యూట్స్ వచ్చినాయి, భేదాభిప్రాయాలు వచ్చినాయి సంఘంలో. అటువంటి టైంలో ఏంటి వీళ్ళ భేదాభిప్రాయాలు అని అంటే 6 నుంచి చదువుకుంటే తెలుస్తుంది మనకి. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. 6వ అధ్యాయం అపోస్తుల కార్యం 6-7 అధ్యాయాలు, 8వ అధ్యాయం దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది సంగతులన్నీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ కంటెంట్ ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు సంఘములో భేదాభిప్రాయాలు వచ్చినాయి, విశ్వాసులకు మధ్య భేదాభిప్రాయాలు ఏంటి అని అంటే, అక్కడ యూదులు 2 వర్గాలు ఉన్నాయి. అందరూ యూదులే, కానీ వాళ్ళల్లో 2 వర్గాలు ఉన్నాయి. ఏంటి 2 వర్గాలు అంటే, గ్రీకు భాష మాట్లాడే యూదులు, హీబ్రూ భాష మాట్లాడే యూదులు అని 2 తెగలుగా విభజించబడ్డారు సంఘంలో వీళ్ళు. సంఘము యొక్క పరిస్థితి అప్పుడు ఎలా ఉందంటే, సంఘమంతా సమిష్టిగా వారికి కలిగిన స్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే సంఘమంతా ఒక యూనిటీగా కొనసాగుతూ ఉంది. పరిచర్య ఒక యూనిటీగా కొనసాగుతూ ఉంది. లేనివాడు ఉన్నవాడికి అందలం, లేనివాడికి సాప పరిస్థితి కాదు. అప్పుడు అందరూ యూనిఫామ్గా, అందరూ ఒకే రీతిగా ఉన్నారు. ఆస్తులన్నీ పంచి అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే
వాళ్ళు ప్రతి ప్రార్థనా కూట అనంతరము విందులు చేసుకుంటున్నారు, భోజనాలు చేసుకుంటున్నారు. సంఘము అంటే ఒక కుటుంబం కదా, కాబట్టి మనందరం ఒక కుటుంబ సభ్యులం అన్నట్లుగా వాళ్ళు బాగా విందులు చేసుకుంటున్నారు. ఈ విందులు చేసుకునే కాడ ఉంటారు కొంతమంది, విందులు చేసుకునే కాడ ఉంటారు కొంతమంది పొలాలు వేసేవాళ్ళు. అందరూ ఐక్యత కలిగి భోజనం తీసుకొని వడ్డిస్తున్నారు. ఒకళ్ళు గ్రీకు భాష మాట్లాడే యూదులు భోజనం వడ్డిస్తున్నారు, హీబ్రూ భాష మాట్లాడే యూదులు సాంబార్ పోస్తున్నారు. పోయి అనుకుందాం కాసేపు, సాంబార్ పోస్తున్నాడు. చూసారా, అది వాళ్ళకి చూడు ఎట్ట పెడుతున్నాడు వాడు, మన వాళ్ళని కేకేస్తున్నా కూడా పోతున్నాడు. చూసారా, అదిగో వాళ్ళకి చూడు ఎట్ట పోతున్నాడు సాంబారు, మనకు పోతున్నాడు చూసారా అని వీళ్ళకే భేదాభిప్రాయాలు వచ్చినాయి సంఘంలో. అంతేకాదు విధవరాండ్రకు బట్టలు ఇచ్చే విషయంలో కానీ అన్ని విషయాల్లో భేదాలున్నాయి. వీళ్ళల్లో వచ్చినాయి, భేదాభిప్రాయాలు వచ్చినాయి. పంచినోడు ఎట్ట పంచాడో తెలియదు కానీ చూసినోడు మాత్రం ఇదే అంటున్నాడు, ఇదే అంటున్నాడు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు పేతురు యోహానులు దగ్గరికి సంఘం వెళ్ళింది. మాకు అన్యాయం జరుగుతుంది పాస్టర్ గారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఏంటి అన్యాయం అంటే ఏంది, ముందే అంటున్నారు వాళ్ళు, ముందే పోసుకుంటున్నారు, వెనకోళ్ళ కొంటలేదు, ఏదైనా తేడాన్ని చూపిస్తున్నారు. మా ఆస్తులన్నీ అమ్మి ప్రభు కోసం మా ఆస్తులన్నీ అమ్మి మీ పాదాల దగ్గర పెడితే వాళ్ళని అడుక్కోవాలన్నా మేము పోయే అని వీళ్ళల్లో వీళ్ళే భేదాభిప్రాయాలు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు పేతురు ఏం చేశాడంటే, అమ్మా మేము సువార్తని ప్రకటించామా, సాంబార్ అందలేదు, భోజనం అందలేదు, మంచినీళ్ళు అందలేదని ఈ వివాదాలను పరిష్కరించామా? ఈ రెండు పనులు మేము చేయలేం. కాబట్టి మీరే మంచి పేరు కలిగిన 7 వ్యక్తులను నిర్ణయించుకోండి, ఆ 7 ప్రార్థన చేసి అభిషేకిస్తాం. మేము అభిషేకిస్తాం. వాళ్ళని అభిషేకిస్తే వాళ్ళు మీకు భోజనం ఎవరికి ఎలా అందుతుంది, బట్టలు ఎవరికి ఎలాగ అందుతున్నాయి వాళ్ళే చూసుకుంటారు. మేము నిర్ణయించాం, మీరే నిర్ణయించుకోండి. మీకు ఇష్టం వచ్చిన వారు, మంచి పేరు కలిగిన వారు, భేదాభిప్రాయాలు కలిగించకుండా న్యాయం చేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్తే ఎన్నుకున్నారు. 7 వ్యక్తుల్ని ఎన్నుకున్నారు. ఆ 7 ప్రార్థించి అభిషేకించారు. సంఘము యొక్క పరిచర్య ధర్మము మీకు అప్పగిస్తున్నాము, వాక్య పరిచర్య ధర్మము మేము చేస్తాము అని పేతురు వాళ్ళని అభిషేకించి పంపిస్తే వాళ్ళు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. ఉన్నట్టుండి 7 పెద్దల్లో ఒకడైన స్టెఫనుకు పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణంగా నింపబడి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు యూదుల మధ్యలో. అయితే యూదులకు ప్రకటిస్తూ ఉంటే యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వారు ఆయనను కన్విన్స్ చేయాలని చూశారు, వల్లగాల మాటలతో అణిచిపెట్టాలని చూశారు, వల్లగాల. అటువంటి పరిస్థితిలో ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, దేవుడు స్టెఫనుకిచ్చిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాటల యందు స్టెఫను అగుపరిచిన జ్ఞానమును వీరు తట్టుకోలేకపోయారు. వారి మాటలు గెలవలేకపోయినాయి. అందుకని ఓడిపోయాం మేము అనే విషయాన్ని అంగీకరించడానికి మనస్కరించని ఈ యూదులు స్టెఫన్ను రాళ్లతో గుట్టి చంపారు. స్టెఫన్ను రాళ్లతో గుట్టి చంపేశారు. అప్పుడు సంఘము చెదరిపోయింది.
సంఘము చెదరిపోయింది. చెదరిపోయిన ఈ సంఘములో విశ్వాసులు ఏంటింత ఘోరం జరిగిపోయింది అని బాధపడుతూ కూర్చోలేదు. భయం పుట్టి ప్రార్థన చేయటం మానుకోలేదు. వాళ్ళు బాధపడుతూ కూర్చోలేదు, ప్రార్థన చేయటం మానుకోలేదు. బాధపడుతూ యేసు ప్రభు కూడా అంతే. బాప్తిజమం ఇచ్చు యోహాన్ను చెరపట్టినప్పుడు హేరోదు బాప్తిజమం ఇచ్చు యోహాను తలగొట్టించినప్పుడు యేసుక్రీస్తు భయపడలేదు, బాధపడలేదు. లేచి యోహాను స్థానములో నిలిచి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, అందరూ అంతటా మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ఒక గొంతు మూయబడితే రెండో గొంతు లేచింది పైకి. రెండుకి వెళ్ళినా చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 14. అవును, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొంది సువార్తను నమ్మాలి అని సువార్తను ప్రకటించుచు ఆయన అనేక గ్రామాలు తిరిగాడు. ఈ ఆదిమ క్రైస్తవ సంఘం కూడా స్టెఫను మరణిస్తే భయపడో చింతపడో బాధపడతానో కూర్చోలేదు వీళ్ళు. ఇక్కడ ప్రార్థన కూడికను జరగనీయకుండా అభ్యంతరపరిచారు గనుక మనము వెళ్ళి మనము విన్నదాన్ని, మనము నేర్చుకున్నదాన్ని ఇతర గ్రామాలలో ప్రకటిద్దాం. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు జీవితాన్ని ఆ కాలములో చూసిన ప్రజలు, వీరిలో యేసు ప్రభు ఉన్నాడు, వీరిలో యేసు ప్రభు ఉన్నాడు. సంఘములో అన్ని స్ట్రగుల్స్ ఉన్నా, సంఘములో అన్ని భేదాభిప్రాయాలున్నా, సంఘమునకు ఒక వైపున హింస కలుగుతూ ఉన్నా, వీళ్ళు గ్రామాలు సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. బా, ఎంత గొప్ప ధన్యత అండి వాళ్ళకి. నిజముగా క్రీస్తుకు స్థలమిచ్చిన సంఘం అది. నిజముగా క్రీస్తుకు స్థలమిచ్చిన సంఘము. యేసు క్రీస్తుని పోలి యేసు ప్రభు చచ్చిపోయాడు అనుకున్నారా మీరు? యేసు ప్రభు చంపేశాము, ఇక మాకు అడ్డం లేదనుకుంటున్నారా? ఒక్క యేసు ప్రభు చచ్చిపోతే ఇక్కడ వేల మంది యేసు ప్రభులు లేచారు. వారిలో చూస్తున్నారు, వాళ్ళ ప్రభువు చేసినట్టే వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ ప్రభువు నడిపింపుతో వాళ్ళు ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత! యేసు ప్రభు కలిగిన సంఘం ఇది. యేసు ప్రభువుకి స్థలం ఇచ్చిన సంఘం ఇది. ఆనాడు ప్రజల ద్వారా గొప్ప ఆదరణ పొందారు. అవును, యేసు ప్రభువుకి ఇచ్చిన గౌరవము ఆ సంఘం పొందింది. యేసు ప్రభువుకున్న విలువలు ఆ సంఘం పొందింది. ఎందుకు? ఆ సంఘంలో యేసు ప్రభు ఉన్నాడు. పాటలు కాదు పాడటానికి, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే
ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఆ నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని కోరిక ఉంటే సరిపోదు. యేసు ప్రభులాగా ఉండాలని వెంట్రుకలు పెంచితే సరిపోదు. యేసు ప్రభులాగా ఉండాలని అంగి వేసుకుంటే సరిపోదు. యేసు ప్రభులాగా ఉండాలని తాడు కట్టుకుంటే సరిపోదు. యేసు ప్రభులాగా ఉండాలంటే యేసు ప్రభువు భూలోకములో ఎలాగైతే జీవించాడో అలాంటి పరిచర్య నీ జీవితంలో సమాజం చూడాల. అప్పుడు వీరు క్రీస్తుని కలిగిన వారు. సంఘములో క్రీస్తుకు స్థలమిచ్చిన వారు వీళ్ళు. చెదిరిపోయిన వారు ప్రకటిస్తూ ఉన్నారు. వెళ్ళి సంచారము తిరుగుతున్నారు. వాళ్ళు తిరుగుతున్నారు. అవును, మన కుటుంబ అవసరాలకు, మన వ్యాపారంలో కానీ, మన పనుల్లో కానీ, మనము మన పనుల విషయంలో పని పూర్తయ్యేంత వరకు ఎలాగ తిరుగుతామో అలాగే ప్రభువుని ప్రకటించే విషయంలో కూడా సంచారము చేయాలి. సువార్త వాక్యము అనేకులకు ప్రకటించాలి. అలా ప్రకటించింది సంఘం. అలా ఉంది కాబట్టే ఈరోజు సువార్త మన దాకా వచ్చింది. ఈ రోజున ఆ సువార్త మనము వినగలుగుతున్నాం. ఆ సువార్త ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. పరలోకములో స్థానము కలిగి ఉన్నాం. పరలోకపు హక్కు కలిగి ఉన్నాం. మనం అంత క్రమంగా నడిచింది కాబట్టి సంఘం ఎంత దూరం వచ్చింది సువార్త. ఈ రోజున ఆ క్రమము సంఘములో ప్రభు చూడాలనుకుంటున్నాడు. ఉన్నా కూడా లేకపోయినా కూడా ప్రభువు ఉన్నట్టుగానే ప్రభువును కలిగి, ప్రభువుకు స్థలమిచ్చి, ప్రభు ఉద్దేశాలకు, ప్రభు సూచనల మేరకు సంఘములో సువార్త ప్రకటించబడాలి. సంఘము సువార్త ప్రకటించే మిషనరీలు కావాలి. ఆ రోజున ఒక్క పౌలు, బర్నబా, మార్కు, పౌలు, శీల, తిమోతి ఇంకా అనేక మంది మాత్రమే మిషనరీ ప్రయాణాలు చేశారు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి వారి పరిధుల్లో వారు మిషనరీలు. సువార్త దండయాత్రను కొనసాగించాలా, సువార్తను ప్రకటించాలా. కుటుంబంలో భర్త భారము భార్య అనుభవించుట బాధ్యత కాదా? బాధ్యత కాదా? ఏమండి పలకరింది? బాధ్యత కాదా? బాధ్యతేనా? భర్త భారములో పాలు పంచుకోవటం భార్య బాధ్యత కాదా? బాధ్యతేనా? ఏంది భార్య ఎలా ఉంటుందో చూస్తున్నారు? ఏం పలకట్లేదు, ఎట్ట అంటలేదు, ఎట్ట అంటలేదు, ఎట్ట అంటలేదు. ఏం మీరు పంచుకోవట్లేదా? పంచుకుంటున్నారా? భర్త దిగులుగా కూర్చొని, ఏమండి దిగులుగా కూర్చొని భర్త, భార్య చక్కగా అలంకరించుకొని నీ దిగులతో నువ్వు సావు, నా పని నేను చేసుకుంటా అని అంటే బాగుంటుందా? ఒక పనికి మాలిన స్త్రీ దేవునికి వ్యతిరేకంగా నిలబడిన స్త్రీ యెజబెలు రానే భర్త మూతి ముడుచుకొని పడుకుంటే తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక కాదు దరిద్రపు సలహా ఇచ్చింది. అవునా కాదా? అట్లాంటిది క్రీస్తు రక్తములో కడగబడిన మనము, క్రీస్తుని కలిగి జీవిస్తున్న మనము భర్త భారంతో కూర్చుంటే బాధ్యతను పంచుకోవలసిన బాధ్యత నాకుంది అనుకోదా భార్య? అనుకుంటుందా? అనుకోదా?
ఎవరు దారి వాళ్ళదే అన్నట్టుగా ఉంటారా? ఉండరు కదా. కుటుంబ వ్యవస్థ అంటే అది కాదు కదా. ఒకరి మీద ఒకరు ఆనుకొని ఉండాలి కదా. భర్త మీద భార్య ఆనుకోవాలి, భార్య మీద భర్త ఆనుకోవాలి. అదే కుటుంబం, అదే కుటుంబం కదా. మరి మనకు ఆత్మ సంబంధమైన భర్త ఒక ఆయన ఉన్నాడు, భర్త ఒక ఆయన ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఆయన తొందరగా రాబోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు రావటానికి. అయితే భూమి మీద భార్య భర్త బాధ్యతల్లో భారములో పాలు పంచుకోవాలన్నా వద్దా? పాలు పంచుకోవాలన్నా వద్దా? పాలు పంచుకోవాలా వద్దా? నేను వచ్చేలేకే అమ్మా పాస్టమ్మ గారు, నేను వచ్చేలేకే కాసి నీళ్లు కాసి పెట్టమ్మా, నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి అని మా పాస్టమ్మ గారికి చెప్పాను అనుకో. నేను ప్రార్థనకి వెళ్ళొచ్చా, లేకపోతే ఇంకో పని మీద వెళ్ళొచ్చా, వచ్చేలేక ఆమెతో కూర్చుంది. నువ్వు వచ్చినాక అద్దాంలే అని నేను మేలకుండా కూర్చున్నాను అయ్యా అంది. అనుకుందాం కాసేపు. అంటే ఇక అప్పుడు భార్య భర్త పరిచర్యలో పాలిభాగస్తురాలా కాదా? నేను వచ్చినాక అగ్గి పెట్టి ఆడుంది, పొయ్యి ఆడుంది, పొల్లలు ఆడుండి, తపాలు ఆడుంది, నీళ్ళు ఆడుండి, పొయ్యి ముంచుకొని తీసుకొచ్చి పెట్టి ఈలోపు నా ప్రయాణం అంతా ఆగిపోద్ది కదా, ఆగిపోద్ది కదా. వచ్చేలేక కాసి పెట్టమ్మా వెంటనే వస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నా భారంలో ఈమె పాలు పంచుకుంటుందా లేదా? పంచుకోలా. కోపం వస్తే నేనేమంటాను చెప్పండి? ఇప్పుడు నా కోపం వచ్చింది అనుకో, నేనేమంటానండి? ఎవరి కోసం ఈ ఆశీర్వాదం అంతా? నా ఒక్కడి కోసమా? నేను పరిగెత్తుంది విరామం లేకుండా అటనిటని పరిగెత్తుంది నా కోసమా? కాదు కదా. నా బాధ్యతలో నా భారములో నీకు పాలు లేనప్పుడు నేను ఎవరి కోసం శ్రమపడాలి అని నేను గబ్బా గబ్బా అరుస్తానా అరవనా? కోపాలు వస్తాయి అంటండి మీకు. ఏమండి ఇటు చూడండి, పురుషులు చూడండి, ఇట వస్తాయా మీ కోపాలు? వస్తాయా రావా? వస్తాయా రావా? కోపాలు వస్తాయా? అరుస్తామా? చెడాబడా అరిచేస్తామా? అరిచేస్తాం. ఎందుకని? భారములో బాధ్యత లేదు, పంచుకోలేదు. అప్పుడు కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కదా. అవునా? ఈ కోపం రావటం ఇప్పుడు లేడీస్ చెప్పాలా, స్త్రీలు చెప్పాలా? కోపం రావటం ధర్మమా అధర్మమా? మీరేం చెప్పట్లే నాకు. కోపం రావటం ధర్మమా అధర్మమా? భర్త కోపం రావటం ధర్మమా అధర్మమా? ధర్మం అన్నోళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ధర్మమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ప్లీజ్. ఎత్తండి తల్లులారు. నేను ఎత్తమన్నా అని కాదు, మీకు ధర్మం అనిపిస్తే ఎత్తండి. ధర్మమేనా? మీకు కోపం రావటం ధర్మమేనా? ధర్మం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పురుషులండి, ధర్మమేనా కోపం రావటం? ధర్మమే. అవునా? మరి భౌతికంగా బంధాన్ని కలిపి ముడేసిన వాడు సాటి అయిన సహాయముగా భార్యనిస్తే, భార్య పరిచర్య భారములో అందిరాకపోతే, పాలు పొందకపోతే భర్తకొచ్చే కోపము బాగా వస్తుంది కదా. అలాగే ఆత్మ సంబంధమైన భర్త మనకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. అవునా? ఆత్మ సంబంధమైన భర్త ఆయన కాబోయే భార్యే పరిశుద్ధ సంఘము కదా. ఇప్పుడు ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎందుకు వెళ్ళాడు? వద్దులే, చదవద్దులే. ఎక్కడికి వెళ్ళాడు? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగునా నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరలా వస్తానని వెళ్ళాడు.
వెళుతున్న ఆయన గుండెల నిండా ఒక విజన్ ఉంది. ఆయనకి ఒక దర్శనం ఉంది. గుండెల నిండా ఒక దర్శనం ఉంది. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక 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 స్త్రీ భర్త చనిపోయాడు. చనిపోతే భర్త చనిపోయిన రోజని గుర్తు చేసుకుంది. సమాధి దగ్గరికి పోయొద్దామయ్యా అని పిల్లల్ని రెడీ చేస్తుంది. సమాధి దగ్గరికి వెళ్ళి, అయ్యా సమాధిని చూసి వద్దామయ్యా, పోయి ఆడకు పోయి వద్దాం రండిరా అని పిల్లలందరూ రెడీ చేసుకుంది. నేను అప్పుడే అటు పోయేసరికి ఏడకక్క బయలుదేరుతున్నారన్న. అన్న ఏం చనిపోయి ఇది 2వ సంవత్సరం అన్నా, ఈ రోజేనన్నా అని చెప్పి ఆయన జ్ఞాపకాలు కొన్ని చెప్పి మేము వెళ్ళొస్తామన్నాడు. ఎట్లా ఎందుకు వెళ్తున్నారు ఏందమ్మా అంటే, సమాధిని చూసి వస్తాం, అక్కడికి వెళ్ళి 2 మాటలు ప్రార్థన చేసి వస్తాం అని చెప్పింది. మంచిది అన్న, పోండి ప్రార్థన చేసుకొని రండి అమ్మ, పోయి మంచిదే, నీ భర్త మీద నీకున్న ప్రేమ మంచిదేను, జాగ్రత్తగా పోయి రండి అమ్మ అని చెప్పి ఇటు తిరిగేలేకే ఇటే సిగరెట్ ప్యాకెట్ ఒకటి, ఏంది మందు క్వార్టర్ బాటిల్ ఒకటి, చికెన్ బిర్యానీ పొట్లం ఒకటి, ఇంకా తర్వాత అంతే. అవి పెట్టుకొని ఏంటి ఇవన్నీ అన్న, ఏంటి ఇవన్నీ అంటే, అన్నయ్య ఎంత ఇష్టమోనన్నయ్య, నేను తిడుతున్నా కూడా లాగి కింద పడేస్తున్నా కూడా అట్ట అనబాకే, నువ్వెంత అది ఎంత నాకు అని అనేవాడు అన్నయ్య అప్పుడు. అందుకని ఆయనకి ఇష్టం అన్నయ్య ఇవి. ఆయనకి ఎంత తాగినా కూడా నేనే గ్లాసులో పోస్తాను అన్నయ్య. ఆయన తాగేటప్పుడు నేనే గ్లాసులో పోస్తాను, అంత ఇష్టం అన్నయ్య ఆయనకి అదంటే. అందుకని ఆయన కోరిక కదన్నయ్య, ఆడబెట్టి వద్దామని పోతున్నాం. అదే వాడు లేచి కూర్చొని తాగి పడుకుంటాడు మళ్ళీ. ఎందుకు చెప్పానంటే, భర్త ఇష్టాలు తెలిసి, భర్త లేకపోయినా వాడు లేచి తాగడం తెలిసినా కూడా వాడికి ఒక సిగరెట్ ప్యాకెటు, ఒక క్వార్టర్ బాటిలు, ఒక బిర్యానీ పొట్లం, అన్నయ్యో చికెన్ అంటే అంత ఇష్టం అన్నయ్య, తెగ తింటాడన్నయ్య. అందుకని చెప్పి ఇదంటే బాగా ఇష్టం, తీసుకెళ్ళి పెట్టి వస్తానన్నయ్య. అన్నీ తెలిసినా కూడా అతని అభిప్రాయాలు మరవలేక తీసుకొని పోయి ఆడబెట్టింది ఆమె. తీసుకొని పోయి ఆడబెట్టి రావటానికి పోతుంది. అంటే అబ్బా, భర్త ఇష్టాలు తెలుసుకొని ఎంత జాగ్రత్తగా తీసుకొని పోతున్నావమ్మా. నవ్వు వచ్చింది, కోపం వచ్చింది నాకు. అలాగే మన ఆత్మ సంబంధమైన భర్త యేసుక్రీస్తు ప్రభువారు గుండెల నిండా ఒక విజన్ నింపుకొని వెళ్ళాడు. ఆయన భూలోకములో ఉన్నంత కాలము ఆయన దాని కొరకు పాకులాడాడు, ప్రయాసపడ్డాడు. ఆయన సిలువ మరణము పొందే వరకు కూడా ఆ ప్రయాసను అనుభవించాడు ఆయన. ఏంటిది ఆ ప్రయాస? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల అది మారు మనసు పొందాలి, అందరూ పొందాలి. అది ఆయన కోరిక, అది ఆయన కోరిక. భూలోకంలో ఉన్నప్పుడు కూడా శిష్యులకు చెప్పాడు, కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారు, పనివారిని కావాలని మీ తండ్రిని వేడుకోండి. పని చేయటానికి కావాలా? నశించిపోయే ఆత్మలను రక్షించాలా? అందరూ మారు మనసు పొందాలా? అది ఆయన ఉద్దేశం, అది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశముతో ఆయన ఈ లోకములో పాకులాడాడు. ఉన్న
ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పాకులాడాడు. ఈ 3.5 పరిచర్యల సేవా పరిచర్యలో ఆయన పాకులాట, ఆయన భారము, ఆయన బాధ్యత అన్నీ తెలుసుకున్నాడు. శిష్యులు తెలుసుకున్నారు, చూశారు. కాబట్టే ఆయన వెళ్ళింది స్థలము సిద్ధపరచడానికి. ఆయన వెళ్ళినప్పుడు ఆయన బాధ్యతలో, ఆయన భారములో సంఘము పాలు పంచుకొని ప్రభువు లేకపోయినా ఉన్నట్టుగానే ప్రభువుకు స్థానం ఇచ్చి ప్రభువును శిరస్సుగా పెట్టుకొని సంఘము చెదరి సంచరించుచు ఏ సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఉంది. సంఘం వెళ్ళి వచ్చాడనుకో, మళ్ళీ వచ్చాడనుకో నా ఉద్దేశం మీకు తెలుసు కదా, నేను చెప్పెళ్ళాను కదా, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిజం అని చెప్పాను కదా. నేను ఈ సంగతులన్నీ మీకు నేను చెప్పాను, కానీ నువ్వు ఈ పని చేయలేదు. నేను ఎవరి కోసం పోయాను? నీకోసమే కదా, నీ స్థలం సిద్ధపరచడానికే కదా. నిన్ను గురించి నాకు అంత బాధ్యత ఉందే, నా భారములో పాలు పంచుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అండ రేపొద్దున వస్తే నింద మొయ్యొద్దు, మొయ్యాలన్నా వద్దా? నీళ్లు కాయకపోతేనే పాస్టమ్మ గారు నాకు అంత కోపం వచ్చిందంటే ఏమండి? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినోడు, ఆయనతో కలిసి ఉండటానికి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినోడు స్థలము సిద్ధపరిచి రాబోతున్నాడు. ఏంటి నువ్వు ఆయన భారములో పంచుకున్న బాధ్యత? ఏం పంచుకున్నాం మనం ఆయన బాధ్యతలు? ఆయన నిన్ను గూర్చి మాత్రం ఎంతో ఆలోచిస్తున్నాడు. ఆయన గూర్చిన ఆలోచన నీకు కొంతైనా ఉందా అనే నింద నా మీదికి రాకూడదు, ఆ ప్రశ్న నా సంఘానికి రాకూడదు అని గొప్ప ఉపద్రవము కలిగినా కూడా సంఘము చెదరిపోయి సువార్త వాక్యము ప్రకటిస్తూ సంచారము చేసింది. భర్త లేకపోతే లేనట్టుగా ఉండలేదు, లేకపోయినా ఉన్నట్టుగానే ఉంది. సంఘము అంటే అది, సంఘం అంటే అది. అవును, ఆదివారం చర్చికి వస్తున్నాం, శనివారం విజ్ఞాపనకు వస్తున్నాం, ఏదో మన ప్రార్థన ఏదో మనం చేసుకుందాం, మన వాక్యం ఏందో మనం విందాం, మనం నేర్చుకోవాల్సిందేదో నేర్చుకుందాం, సాల్లే అబ్బా ఇంకా జనానికి చెప్పే టైం ఏడుందో మనకి, అంతా బిజీ షెడ్యూల్ కదా. కాదు, అసలు నువ్వు పుట్టిందే బతకటం కోసం కాదు, అసలు నువ్వు పుట్టిందే పని చేయటానికి కాదు, అసలు నువ్వు పుట్టిందే నీ జీవితంలో నీ కోరికలు తీర్చుకోవటానికి కాదు. అసలు నువ్వు పుట్టింది ప్రభువు కోసం, నిన్ను పుట్టించింది ఆయన ప్రభువు కోసం, ఆయన కోసం నువ్వు బ్రతకాలి. కాబట్టి వన్ ఆఫ్ ది పార్ట్ అంతే పని. నీ ఎక్కువ సమయము వెచ్చించవలసినది దేవుని కొరకే. మనము ఆయన కొరకే, ఆయన మన కొరకే. ఇది గుర్తించాలి సంఘం. అవును, ఆయన పుట్టించటంలో ఉద్దేశాన్ని కూడా తెలియపరిచాడుగా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించుము, వారిని పుట్టించిన వాడను నేనే, వారిని కలుగజేసిన వాడను నేనే అన్నాడు. ఆయనకు మహిమ లేకుండా నువ్వు పుట్టి ప్రయోజనం ఏముంది? పుట్టావు, బ్రతుకుతున్నావు,
జీవితం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ జీవితాన్ని నిలబెట్టుకోవటానికే పని. అసలు ప్రాణాలు నిలబడితే చాలు, గొంతులో ప్రభువుని ప్రకటించే శక్తి వస్తే చాలు, ప్రభు సన్నిధిలో ప్రార్థించే శక్తి ఉంటే చాలు. అందుకే ఆగూరు ప్రార్థన ఏంటి? అయ్యా, నన్ను ధనవంతుడుగాను పుట్టించొద్దు, నన్ను దరిద్రపోడుగాను పుట్టించొద్దు. ధనవంతుడనైతే దేవుడు ఎవడంటానేమో, గర్విస్తానేమో. దరిద్రుడినైతే నిన్ను దూషిస్తానేమో, వద్దులేమ్మా, నిన్ను దూషిస్తానేమో. కాబట్టి అటు దరిద్రపోడుగా పుట్టించొద్దు, ఇటు ధనవంతుడుగాను చేయొద్దు. నాకు తగు మాత్రం ఇవ్వు, నాకు ఏది అవసరమో దాన్ని ఇవ్వు చాలు. అప్పుడే నీ వైపు చూడగలను, అప్పుడే నిన్ను మహిమపరచగలను, అప్పుడే నిన్ను ప్రకటించగలను, అప్పుడే నీకు ఘనత తెచ్చిపెట్టగలను. అవును, అది లేకపోతే నా జీవితం వ్యర్థం, ఆ స్థితి లేకపోతే. కాబట్టి యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా అదే చెప్పాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు, అది అనుదిన ఆహారం ఇవ్వయ్య చాలు, తగు మాత్రం ఇవ్వయ్య చాలు. ప్రభు చెప్తున్న మాట అది. నీకు మించిన దానికోసం నువ్వు పడే ప్రయాస దేవుడు నిన్ను పుట్టించిన దానికి అర్థము పరమార్థము లేకుండా చేస్తుంది, మహిమ లేకుండా చేస్తూ ఉంది. ఈనాడు ప్రభువుని ప్రకటించ బద్ధులమై ఉన్నాం మనము. సంఘములో ప్రభువు ఉన్నాడు, ప్రభువుకు స్థలం ఇచ్చింది సంఘము అనే సంగతి నేటి సమాజానికి తెలియాలి అంటే సువార్తను ప్రకటించాలా. యేసు ప్రభులాగా, యేసు ప్రభు ఇతర సమీప గ్రామముల్లో నేను సువార్తను ప్రకటించున్నట్లు మీరు కూడా రండి అని పురిగొలుపుకొని శిష్యుల్ని వెళ్ళి సువార్త ప్రకటించాడు. చెదరిపోయిన క్రైస్తవ సంఘము కూడా ఒకరినొకరు పురిగొలుపుకొని వెళ్ళి సువార్తను ప్రకటించారు. అనేక సంఘాలు కట్టారు, వాళ్ళు సంఘాలు కట్టారు, సువార్త పరిచర్యను కొనసాగించారు వారు. ఈ రోజున సంఘాలలో ఏ సంఘానికి నువ్వు చెంది ఉన్నావో ఆ సంఘములోనే కూర్చో. నువ్వు పాట పాడటానికి వీల్లేదు, నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, నువ్వు సువార్త చెప్పడానికి వీల్లేదు, కదలకుండా కూర్చో అని ప్రభు చెప్పలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క మిషనరీగా నిలబెట్టాడు దేవుడు. అవును, కాబట్టే ఆదిమ క్రైస్తవ సంఘము సువార్త ప్రకటించింది. వాళ్ళు చేస్తున్న సువార్త పరిచర్య, వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు, వాళ్ళు నడుస్తున్న క్రమము నాటి ప్రజలకు యేసు ప్రభు చచ్చిపోయాడు చంపేశాం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చచ్చిపోలేదు, చంపేయలేదు, వారిలో ఉన్నాడు అన్నట్లుగా పరిచర్య కొనసాగింది. సమాజము, ప్రజల ఆదరణ పొందింది సంఘం. ఈనాడు ఈ ఆదరణ కలిగిన సంఘముగా మనం నిలబడాలా. అవును, ప్రభు ఉద్దేశం అది. ఆయన నీ పని కొరకే వెళ్ళాడు, స్థలము సిద్ధపరచడానికి. ఆయన పనిని విడిచిపెట్టి వెళ్ళాడు నీ పని చేయటానికి. అవునా, నీ పని చేయటానికి వెళ్ళాడు, ఆయన పని విడిచిపెట్టి. అప్పుడు ఆయన పని, నీ పని ఆయన చేస్తున్నప్పుడు ఆయన పని నువ్వు చేయాలన్నా వద్దా? భర్త కొరకే భార్య, భార్య కొరకే భర్త. కాబట్టి భర్త భార్య పని మీద వెళ్ళాడు, భర్త పని
భార్య చేయ బద్ధురాలై ఉంది. ప్రభు వస్తున్నాడు. ఏమిస్తావు సమాధానం ప్రభుకి? తిట్టించుకుంటావా ప్రభు చేత? లోకములో లోకోక్తి కాదు, ఇది సత్యమే. నూతన దంపతులు భార్యాభర్తల మధ్యలో ఒక్కసారి భేదాభిప్రాయం అనేది వస్తే, అది భర్త గమనించినా భార్య గమనించినా, ఇక జీవితంలో దాన్ని గురించి వీళ్ళిద్దరూ ఒకరినొకరు దూరం చేసుకుంటూనే ఉంటారు. అందుకేనమ్మా కొత్తగా పెళ్ళయింది, భర్తను అనుసరించి భార్య నడవాలి, భార్యను అనుసరించి భర్త నడవాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు కలిసి ఈ జీవిత ప్రయాణం చేయాలి. భర్తకు ఎప్పుడైనా నీ మీద విసుకట పుట్టిందంటే, ఇద్దరు కలిసి ఒక ఇంట్లోనే ఉంటారు, ఇద్దరు కలిసి భోంచేస్తారు, కానీ మనసులు కలవు. జాగ్రత్త. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తాం మనం? నీ భర్త నీ పని మీదనే వెళ్ళాడు, పరలోకములో నీకు స్థలం సిద్ధపరచాలని. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. భర్త చచ్చిపోతేనే వాడు తిరిగి లేవడం తెలిసినా కూడా భర్త అలవాట్లు గుర్తుపెట్టుకొని మరి తీసుకొని పోయింది ఆమె సమాధుల తోటకాడికి. అవునా? అలాంటిది మొన్న ఒకసారి నాన్న జ్ఞాపకార్థ కూటం జరిగించాలన్న ఆలోచనతో కమిటీ వాళ్ళు మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ, సార్ ఈ చికెన్లు బొకెన్లు ఇవన్నీ పెట్టుకుంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది, పలావులు వద్దు, వైట్ రైస్ సాంబార్ చేసుకుందాం బాగుంటుంది అని చెప్పి కమిటీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే జయపాలని లేచి అంటున్నాడు, ఆగో పెద్ద ఆయనకి పలావ్ ఇష్టం, పెద్ద ఆయనకి పలావ్ అంటే ఇష్టం, చికెన్ అంటే ఇష్టం, ఆయనకి ఇష్టమైందే ఇక్కడ చేయాలి మనం. కాబట్టి దీనికి మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి, మిగతాది మేము వేసుకుంటాం అని అంటున్నాడు. నిజమే, చనిపోయిన వారి అభిప్రాయాలు, చనిపోయిన వారి విషయాలు తిరిగి లేవడం తెలుసు, ఆయన వచ్చి భోంచేయడని తెలుసు. కానీ ఆయన కోరిక, ఆయన ఉద్దేశము, ఆయన మనసును తెలుసుకొని ఆ పని చేయాలనుకుంటున్నామే మనం. ఇంత భారాన్ని, ఇంత పరిచర్యను అంతరంగంలో పెట్టుకొని వెళ్ళలేక నీకు స్థలము సిద్ధపరచాలని, ఆయనున్న స్థానములో నువ్వు కూడా ఉండాలని, కలిసి జీవించాలని, ఆయనతో నిత్యము ఆనందించాలని, నేను ఆమెతో ఆనందించాలి, ఆమె నాతో ఆనందించాలి, కాబట్టి మేమిద్దరము ఒకే చోట ఉండాలని నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన వాని అభిప్రాయాన్ని నువ్వు గౌరవించాలనా లేదా? తిరిగి లేవడం తెలిసినా కూడా ఆయన కోసం చికెన్ చేయాల్సిందే, పలావు చేయాల్సిందే. తిరిగి లేవడం తెలిసినా కూడా వాడి కోసం మందు బాటిల్ తీసుకెళ్లాల్సిందే, సిగరెట్ ప్యాకెట్ తీసుకెళ్లాల్సిందే, బిర్యానీ పొట్లం పెట్టాల్సిందే. వాడు ఆ పని చేయలేడు. కానీ వారి అభిప్రాయాల్ని గౌరవిస్తున్నారు. లోకస్తులు గౌరవిస్తున్నారు, క్రైస్తవులు గౌరవిస్తున్నారు చనిపోయిన వారి అభిప్రాయాల్ని. కానీ ఆత్మ సంబంధమైన భర్త అభిప్రాయాలను నేటి క్రైస్తవ సంఘం ఎందుకు గౌరవించలేకపోతుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, రాబోతున్నాడు. అయితే జాగ్రత్తగా మనం వినాలి. చివరిగా నేను మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను, ఒక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్తలో 12వ అధ్యాయం 47-48 వచనాలు. తన యజమానుని చిత్తమును ఎరిగియుండియో సిద్ధపడక, ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన, అది
ఇక్కడ యేసు ప్రభు ఉపమాన రీతిగా గృహ నిర్వాహకత్వాన్ని గురించి, దేవుడు పెట్టి వెళ్ళిన గృహ నిర్వాహకుడు, ఇతడు యజమానునికి దాసుడు అన్న బంధాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనము ఆయన కాబోయే భర్త రాబోతున్నాడు. ఇక్కడుంది పరిశుద్ధ సంఘము, ఆయన ప్రియురాలు లేకపోతే ఆయన భార్య కొరకు రాబోతున్నాడు. ఇక్కడ స్థానాలు మార్పే కానీ, స్థానాలే మార్పు కానీ, పని ఒక్కటే. యజమానుడి చిత్తము ఎరిగి ఉండి అలా సిద్ధపడకపోతే అనేకమైన దెబ్బలు వస్తాయి. భూలోకములోనూ వస్తాయి ఆ దెబ్బలు. రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభువు నుండి వస్తాయి, సమాజము నుండి కూడా వస్తాయి ఏ దెబ్బలు వస్తాయి. కాబట్టి ఒకవేళ 48వ వచనము, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్దే తగులుతాయి. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయచూతురు మనుష్యులు. అది ఎక్కువగా అప్పగిస్తే ఎక్కువగా అడుగుతారు. అవును, కనుక తెలియక పోతే తెలియకుండా దెబ్బలకు తగిలిన పనులు కానీ మనం చేసామంటే తక్కువ దెబ్బలే తగులుతాయి. కానీ తెలిసి మనము యజమానుని చిత్తం ఎరుగుండి మనం ఆ పని చేయకపోతే గట్టిగానే తగులుతాయి దెబ్బలు. ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఎక్కువ ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో, ఎక్కువ ఎవరికి ఇస్తాడో వాని యొద్ద ఎక్కువగా తీసుకోవాలనుకుంటాడు ఫలితాన్ని. అవును, మనకి పరలోకములో స్థలం ఇవ్వాలనుకుంది. ఆ స్థలము ఎక్కువైందా తక్కువైందా? ఏమండి, ఎక్కువైందా తక్కువైందా? భూలోకములో కోట్ల రూపాయలు పెట్టి స్థలం కొన్నా కూడా ఒక రోజున అగ్ని గంధకాలతో పేలిపోబోతుంది. అది అగ్ని కొరకు భూలోకం దాచబడింది, పేలిపోబోతుంది. అంతము లేని రాజ్యం, అవధులు లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, శాశ్వత కాలము యుగ యుగాలు ప్రభువుతో కలిసి ఆనందించే రాజ్యం. ఇది ఎక్కువైందా తక్కువైందా? ఈ రాజ్యం భూలోకములో ఉన్న స్థలాల కంటే పరలోకములో ఉన్న స్థలం ఎక్కువైందా తక్కువైందా? ఇప్పుడు చెప్పండి. కోట్లు పెట్టి కొన్నా కూడా ఇది నిలబడదు, పగిలిపోద్ది ఒక రోజున అగ్ని దెబ్బకి. కోట్లు పెట్టి కొన్నా కూడా దాన్ని అనుభవించడానికి నువ్వు బతికుండవు. ఎందుకంటే ఈ భూలోకం ఎవరికి స్థిరమో కాదు కాబట్టి. కానీ పరలోకములో స్థలము అంతకు మించినది, అవధులు లేనిది. పరలోకములో జీవితము మరణము లేనిది. అంత గొప్ప స్థలములో నీకు స్థానం ఇవ్వాలని ఆయన వెళ్ళాడు. గొప్పగా ఇవ్వాలనుకున్నాడు. మరి నీ దగ్గర గొప్పగా ఆశించడా? ఆశించడా? ఇదే విలియం కేరీ గారి ప్రార్థన యొక్క నినాదం. యేసు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు ఆశించండి. తిరిగి యేసు ప్రభు కొరకు చేసేటప్పుడు గొప్ప కార్యాలే చేయండి. ఇది ప్రభు కోరుకుంటుంది. నేను నీకు గొప్ప స్థానమే ఇవ్వబోతున్నాను పరలోకములో స్థలం ఇచ్చి. మరి నేను నీ కొరకు అంత గొప్ప స్థానము పరలోకములో స్థలముగా ఇస్తున్నప్పుడు మరి నా కొరకు చేసే పనులు నువ్వు ఎట చేయాలా? గొప్పగా చేయొద్దు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగానే తీసుకోబడును. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగిస్తారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతారు కదా. అవునా? ఈరోజు నేను ఒక 10,000 నీకు సహాయం చేస్తే 10 రోజుల తర్వాత వాడికి 20,000 అవసరమైనవి. వాడు వచ్చి నన్ను అడిగితే నేను ఇవ్వాలన్నా వద్దా?
అంటాంగా, రొట్టె పెట్టిన అమ్మకి, పెద్దవాళ్ళు అంటారు కదండి సామెత, రొట్టె పెట్టిన అమ్మకి ఎంత? 2.5. రొట్టె పెట్టిన అమ్మకి 1.5 పెట్టాలంటాంగా, అవునా? మరి ప్రభు మనకి ఎంత పెట్టాడో మీరు ఆలోచించండి. భూలోకంలో ప్రాణం పెట్టాడు, రక్తంలో గడిగి పరిశుద్ధులు చేశాడు, నీతిమంతులని ట్యాగ్ వేశాడు, మనకి పరిశుద్ధ సంఘములో సహవాసం చేసే అవకాశం ఇచ్చాడు, మనుషులందరి ఎదుట గౌరవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యములో స్థానమును కల్పించాడు, స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. తన పనిని కూడా విడిచిపెట్టి నీకోసం మరి నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఆశించబోతున్నాడు ఆయన. ఏమిస్తావు దేవుని కోసం? దేవుని కొరకు నువ్వేమిస్తావు? ప్రభువు చెప్పాడు తలాంతుల ఉపమానాలు, అవునా? 5 ఇచ్చిపోతే వాడు 10 చేసి పెట్టాడు, 3 ఇచ్చిపోతే 6 చేసి పెట్టాడు, 2 ఇచ్చిపోతే 4 చేసి పెట్టాడు, 1 ఇస్తే ఊడ్చిపెట్టాడు. ఈరోజు మనం ఎట్టున్నాం? సంతోషిస్తాడు కదా. నేను నీ కొరకు చేయటానికి వెళ్ళిన పనికి, నేను వచ్చేలేకే నువ్వు నా కొరకు చేసిన పనికి బడా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నీకు ప్రశంస దొరికింది. ఒక తలాంతోడి దగ్గరికి వచ్చాడు, అయ్యో నీ సంగతి నాకు తెలుసులే, నువ్వు విత్తన కాడ కోసేవాడు, నీ సంగతి మాకు తెలీదు, అందుకని జాగ్రత్త దాచిపోయి. అరే నేను విత్తన కాడ కోసేవాడిని నీకు ఎవరు చెప్పారు? నువ్వు చూసావా? వీడిని తీసుకెళ్ళి చీకటి గదిలో పడవేయండి, అక్కడ ఏడ్చుట పండ్లు కూడా మరేమీ ఉండదు, వడ్డీతో సహా వాడికి ఇచ్చిన తలాంతును వసూలు చేయండి అన్నాడు. కాబట్టి ఎవనికి ఎక్కువ ఇవ్వబడతాయో వాని దగ్గర ఎక్కువగా ఆశిస్తాడు. ఇప్పుడు హృదయపూర్వకంగా ఇక్కడ ఎవరికి చెప్పనక్కర్లా, మన అంతరంగం మీద మనం చెయ్యి వేసుకొని నేను ఎన్ని పొందాను నా ప్రభువు దగ్గర, ప్రభువు కొరకు నేను ఎన్ని ఆత్మలను సంపాదించాలి, ప్రభువు నా సంఘములో స్థలము కలిగి ఉన్నాడు, స్థానము కలిగి ఉన్నాడు, శిరసై నడిపిస్తున్నాడు నా సంఘాన్ని, నన్ను అని ఈ లోకములో సమాజానికి తెలియజెప్పాలంటే నేను ఎంతమందిని సంపాదించాలి, నేనెవరి కొరకు సంపాదించాలి? ఒక్కసారి దేవుని సన్నిధానములో యోచన గలవారమై ఉండాలా. ఈ యోచన మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు సన్నిధానములో మనము సంసిద్ధులమై ఉండాలి. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉంది అంటాడు కదా. అయ్యో శ్రమ నాకు నేను ఎందుకు? నా ప్రభు దగ్గర నేను అనేకము పొందాను, వీటన్నిటికంటే కూడా ఎక్కువగా నిత్యత్వములో స్థానము పొందుతున్నాను నేను. నా ప్రభు కొరకు నేనేం చేయాలా? ఆదిమ క్రైస్తవ సంఘము ప్రభువుని కలిగి ప్రభువుకు స్థలమిచ్చి సువార్త ప్రకటించింది. ప్రభువులాగా నేను ప్రకటిస్తున్నానా? ఆయన స్వరక్తమిచ్చి సంపాదిస్తే ఆ సంఘములో నేను నాటబడ్డాను. ఆ సంఘములో ఉండి ఆయన సహవాసములో ఉండి ఆయన ఇచ్చిన ఆధిక్యతలు పొంది నేనేం చేస్తున్నాను? గుండె మీద చేసుకొని ఆలోచన చేస్తే మన పరిచర్య ఎంతో, మనము ప్రకటిస్తున్న సువార్త ఎంతో మనకు అర్థమవుతుంది. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు సంసిద్ధులమై ఉండాలి. ఆయన ఇచ్చిన తలాంతులను ఎంత వృద్ధి చేశారో చూడటానికి రాబోతున్నాడు. వృద్ధి చేసిన వారిని ప్రశంసించటానికి రాబోతున్నాడు. ఇంకా ఎక్కువ వారికి ఇవ్వటానికి రాబోతున్నాడు. ఆ పరలోక రాజ్యములో
స్థానము, స్థలము నీ కొరకు సిద్ధపరిచి రాబోతున్నాడు. ఆయన కొరకు మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థించుకుంటూ ప్రభు సన్నిధిలో ఎవరిని అడగాల్సిన పని లేదు. మన అంతరంగాన్నే మనం అడుగుదాం. మన పరిచర్య ఎంత, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను అడుగుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవ, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు అందించిన సందేశమును బట్టి స్తోత్రాలు అయా. మా తండ్రి, సంఘము ప్రభువుకి స్థలమిచ్చిన సంఘము అని చెప్పటానికి రెండవ ఆధారము మా తండ్రి మేము తెలుసుకున్నాము అయా. మా తండ్రి, మేము మా ప్రభువ మీరిచ్చిన స్థానములో, స్థలములో నిలిచి ఎంత పరిచర్య చేస్తున్నామో ప్రశ్నించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం ఇది అయా. మీ చిత్తమైతే ఈ రెండవ అనుభవములో మా తండ్రి ఇంకా అనేక సంగతులు మిగిలిపోయి ఉన్నాయి. సువార్త ప్రకటించవలసి వస్తే ఎవరికి మేము సువార్త ప్రకటించాలో మరొకసారి ధ్యానం చేసుకునే భాగ్యం దయచేయమని, కృపలో బలపరచమని, విత్తబడిన వర్తమానం ఆత్మ నీరు కట్టి 30దంతలు 60దంతలు 100దంతలుగా ఫలింపచేయమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.